హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ స్టడీ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలోని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తెలంగాణ ఫేస్ అంటే తెలంగాణలో జరిగే జాతరల గురించి మనం 1 or 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ వీడియోలో నేను తెలంగాణలో జరిగే జాతరల గురించి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ జాతర మనకి ఫస్ట్ జాతర వచ్చేసి సమ్మక్క సారలమ్మ జాతర. సమ్మక్క సారలమ్మ జాతరని మనం మేడారం జాతర అని కూడా అంటాము. ములుగు డిస్టిక్ తాడ్వాయి మండల్ మేడారంలో జరుపుకుంటారు. ఈ సమ్మక్క సారలమ్మ జాతర అనేది ఎప్పుడు జరుపుకుంటాం? మాఘశుద్ధ పౌర్ణమి రోజు. ఇది ఫ్రైడే వస్తుంది. సో మనం ఏం గుర్తు పెట్టుకోవాలి ఎగ్జామ్ పర్పస్ లో అంటే మాఘశుద్ధ పౌర్ణమి. మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. మాఘశుద్ధ పౌర్ణమి రోజు సమ్మక్క సారలమ్మ జాతరని జరుపుకుంటాము. యునెస్కో దీన్ని ఏసియాస్ బిగ్గెస్ట్ ట్రైబల్ ఫేర్ గా కూడా గుర్తించింది. అంటే ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అని చెప్పొచ్చు. సమ్మక్క సారలమ్మ జాతరని మనం తెలంగాణ కుంభమేళా అని కూడా అంటాము. తెలంగాణ నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్ నుండి కూడా మనకి జాతరకి విచ్చేస్తుంటారు. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, అదర్ స్టేట్స్ నుండి కూడా ఈ జాతరని అయితే సందర్శించుకుంటారు. సమ్మక్క సారలమ్మ జాతరలో ప్రసాదం మీన్స్ నైవేద్యంగా బెల్లంని సమర్పిస్తారు. బెల్లంని బంగారంతో పోలుస్తారు. సమ్మక్క సారలమ్మ జాతర 4 రోజుల పాటు జరుగుతుంది. ఏ రోజు ఏం జరుగుతుందో చూద్దాం ఇప్పుడు. మనకి సమ్మక్క సారలమ్మ జాతర అయితే 4 days జరుగుతుందని చెప్పాను కదా. అందులో ఫస్ట్ డే 1 రోజు సారలమ్మని కన్నెపల్లి నుండి మేడారం గద్దెపైకి అయితే తీసుకొస్తారు. సెకండ్ రోజు సమ్మక్క అమ్మవారిని చిలకలగుట్ట దగ్గర నుండి మేడారం గద్దెపైకి తీసుకొస్తారు. థర్డ్ రోజు ఏంటి? సమ్మక్క అండ్ సారలమ్మ ఇద్దరిని ప్రతిష్ఠిస్తారు గద్దెల పైన. లాస్ట్ రోజు మనకి జాతర ఎండ్ అయ్యే రోజు అమ్మవార్లని యథాస్థానంలో చేరుస్తారు. దాంతో జాతర ముగిస్తుంది మనకి. నాగోబా జాతర అనేది ఆదిలాబాద్ డిస్టిక్ ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ విలేజ్ లో జరుగుతుంది. ఇది ఎవ్రీ ఇయర్ మనకు గిరిజనుల్లో ఉన్న గోండు ట్రైబ్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ నాగోబా జాతర అనేది జరుపుకుంటారు. ఏ రోజు? పుష్యమాసం బహుళ అమావాస్య రోజు జాతర అయితే మనకి 10 రోజుల పాటు సాగుతుంది. పాముని దేవతగా పూజిస్తారు. మిశ్రమ వంశీస్తులు వాళ్ళు స్టే చేసే మర్రి చెట్టు దగ్గర నుండి పవిత్రమైన గంగాజలం తీసుకొచ్చి నాగోబా దేవాలయంలో పూజలు అయితే చేస్తుంటారు. ఈ జాతరలో భాగంగా వాళ్ళు చేసే నృత్యం వచ్చేసి గుస్సాడి డాన్స్ ప్రదర్శించబడేది ఎక్కడ అని అడగొచ్చు. సో గుస్సాడి డాన్స్ చేసే ట్రైబ్స్ ఎవరు అంటే మనం గోండ్స్ అని చెప్పొచ్చు. నాగోబా జాతరలో చేసే నృత్యం అన్నా కూడా గుస్సాడి డాన్స్ అని చెప్పొచ్చు. క్వశ్చన్ ఎలా అడిగినా కూడా మనం ఆప్షన్ చూస్ చేసుకునేలాగా ఉండాలి. ఎవ్రీ ఇయర్ ఈ జాతర జరుగుతూనే ఉంటుంది. మనకి సమ్మక్క సారలమ్మ జాతర వచ్చేసి ఎవ్రీ 2 years కి ఒకసారి జరుగుతుంది. నాగోబా జాతర ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ గొల్లగట్టు జాతరని మనం పెద్దగట్టు జాతర, పాలశేర్లయ్య గట్టు జాతర, దురాజ్పల్లి జాతర అని కూడా అంటాము. సో ఇది ఎక్కడ జరుగుతుంది? మనకి సూర్యాపేట డిస్టిక్ లోని దురాజ్పల్లి విలేజ్ లో మనకి గొల్లగట్టు జాతర జరుగుతుంది. యాదవులకి ఆరాధ్య దేవుడైన లింగామదుల స్వామిని ఈ జాతరలో పూజిస్తారు. ఈ జాతర కూడా 4 days పాటు జరుగుతుంది. ఎవ్రీ 2 years ఒకసారి జరుగుతుంది. సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత అతిపెద్ద జాతర మనకి గొల్లగట్టు జాతర అని చెప్పొచ్చు. ఈ జాతరలో భాగంగా భక్తులందరూ గండ దీపం వెలిగిస్తారు. అండ్ 4 days పాటు మనకి మాఘమాసంలోనే గొల్లగట్టు జాతర అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏడుపాయల జాతర అనేది మనకి మెదక్ డిస్టిక్ లోని నాగసానిపల్లి దగ్గర మనకి మంజిరా రివర్ అనేది 7 పాయలుగా స్ప్లిట్ అయింది. అక్కడ ఉన్న దేవాలయంలో ఈ జాతర జరుపుకుంటారు. ఆ దేవాలయంలో వనదుర్గా భవానిని పూజిస్తారు. అమ్మవారు వనదుర్గా భవానిని పూజిస్తారు. ఏడుపాయల జాతరలో పూజించే దేవత పేరు వచ్చేసి వనదుర్గా భవాని. జాతర మనకి ఎవ్రీ ఇయర్ జరుపుకుంటారు. శివరాత్రి రోజు 3 days పాటు ఈ జాతర జరుగుతుంది. కురుమూర్తి జాతర అనేది మనకి మహబూబ్ నగర్ డిస్టిక్ లోని ఆత్మకూర్ మండల్ అమ్మపురం అనే విలేజ్ లో మనకి కురుమూర్తి జాతర అనేది జరుగుతుంది. కురుమూర్తిని పూజించడం వల్ల కురుమూర్తి జాతరగా ఇదైతే ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం మనకి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా
మనకి జాతరను అయితే నిర్వహిస్తుంటారు. ఈ జాతర సందర్భంగా అయితే వడ్డెమాన్ విలేజ్ కి చెందిన మాదిగ ట్రైబ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మనకి స్వామివారికి చెప్పులు అయితే తయారు చేస్తారు. వాటిని ఉద్దాలు అని అంటారు. మనకి వడ్డెమాన్ విలేజ్ కి చెందిన మాదిగ ట్రైబ్ వాళ్ళు స్వామి వారికి చెప్పల్ని తయారు చేస్తారు. ఆ చెప్పల్ని మనము ఉద్దాలు అంటారు. ఉద్దాల్ని స్వామి వారికి అయితే సమర్పించడం జరుగుతుంది. కుమూర్తి ఆలయాన్ని తెలంగాణ తిరుపతి కూడా పేర్కొంటారు. మన్నెంకొండ జాతర అనేది మనకి మహబూబ్ నగర్ డిస్టిక్ మన్నెంకొండ విలేజ్ లో అయితే జరుగుతుంది. ఇక్కడ కొలువుదీరిన స్వామి వచ్చేసి వెంకటేశ్వర స్వామిని అయితే మనకి మన్నెంకొండ జాతరలో పూజిస్తారు. దీన్ని తిరుపతి ఆఫ్ పూర్, పేదల తిరుపతిగా కూడా చెప్తుంటారు. అప్రాక్సిమేట్ గా 5 lakhs డివోట్స్ అంటే 5 లక్షల పైగా భక్తులు ఈ జాతరలో అయితే పాల్గొనడం జరుగుతుంది. మనకి మన్నెంకొండ జాతర వచ్చేసి ఎవ్రీ ఇయర్ మాఘ పాల్గొన మాసంలో అయితే నిర్వహిస్తారు. కొమరవెల్లి మల్లన్న జాతర వచ్చేసి మనకి సిద్దిపేటలోని కొమరవెల్లి అనే విలేజ్ లో జరుగుతుంది. శివరాత్రి రోజు అయితే జరుపుకుంటారు. కొమరవెల్లి జాతరలో పూజించే స్వామి పేరు వచ్చేసి కొమరవెల్లి మల్లికార్జున స్వామిని పూజిస్తారు. ఈ జాతర వచ్చేసి మనకి యాదవ్స్ కి, కుర్మ వాళ్ళకి, ముదిరాజ్ వాళ్ళకైతే ప్రసిద్ధి చెందింది. మాఘమాసం నుండి చైత్ర మాసం వరకు ఈ జాతర జరుపుకుంటారు. ఇందులో ఇంకొక పాయింట్ వచ్చేసి కొమరవెల్లి మల్లన్నతో పాటు గొల్ల కేతమ్మ, గొల్ల మేడలమ్మ కూడా పూజింపబడతారు. నెక్స్ట్ కొండగట్టు జాతర అనేది మనకి జగిత్యాల డిస్టిక్ మల్యాల్ మండల్లోని ముత్యంపేట్ విలేజ్ లో జరుగుతుంది. ఆంజనేయ స్వామి టెంపుల్ లో అయితే జరుపుకుంటారు. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే విగ్రహం వచ్చేసి ఒక సైడ్ నరసింహస్వామి, ఒక సైడ్ హనుమాన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వేలాల జాతర వచ్చేసి మనకి మంచిర్యాల డిస్టిక్ లోని చెన్నూరు మండలంలో వేలాల అనే గ్రామంలో అయితే వేలాల జాతర జరుగుతుంది. ఇది ఎవ్రీ ఇయర్ మహాశివరాత్రి రోజున జరుపుకుంటారు. ఇందులో పూజించే దేవుడు వచ్చేసి లార్డ్ శివ జాతరలో భాగంగా శివుడిని పూజిస్తారు. నల్లగొండ జాతర అనేది మనకి జగిత్యాల డిస్టిక్ లో ఉన్న కొడిమ్యాల మండల్లోని నల్లగొండ అనే విలేజ్ లో మనకి నరసింహస్వామి టెంపుల్లో అయితే జరుగుతుంది. ఈ జాతరలో మనము నరసింహస్వామిని పూజిస్తాము. ఎవ్రీ ఇయర్ మనకి మాఘ పూర్ణిమ రోజున ఈ జాతర జరుపుకుంటారు. శ్రీ మహావిష్ణువు హిరణ్యకశ్యపుని సంహరించిన తర్వాత ఈ కొండపైనే కాలు మోపాడని పురాణాలు చెప్తున్నాయి. నెక్స్ట్ కొత్తకొండ జాతర అనేది మనకి వరంగల్ అర్బన్ డిస్టిక్ లో ఉన్న భీమదేవర మండలంలోని కొత్తకొండ విలేజ్ లో జరుగుతుంది. ఇక్కడ మనం పూజించేది వీరభద్ర స్వామిని. ఎవ్రీ ఇయర్ 7 days పాటు ఈ జాతరను అయితే జరుపుకుంటారు. సంక్రాంతి టైంలో 7 days పాటు ఈ జాతర అయితే జరుగుతుంది. సలేశ్వరం జాతర అనేది మనకి నాగర్ కర్నూలు డిస్టిక్ లోని అప్పాయపల్లి గ్రామ పంచాయత్ దగ్గర అయితే జరపబడుతుంది. నల్లమల ఫారెస్ట్ దగ్గర ఉన్న చెంచు ట్రైబ్ వాళ్ళు అయితే మనకి సలేశ్వరం జాతర జరుపుకుంటారు. సలేశ్వర పౌర్ణమి రోజు ఈ జాతర అయితే జరుపుకుంటారు. దీన్నే తెలంగాణ అమర్నాథ్ అంటారు. మనకు ఈ జాతరలో భాగంగా మనం పూజించేది లార్డ్ శివుడిని ఈ జాతరలో పూజించడం జరుగుతుంది. మనకి జాతర వచ్చేసి 7 days పాటు జరుగుతుంది. ఏప్రిల్ మంత్ లో తెలంగాణ అమర్నాథ్, ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పొచ్చు. సలేశ్వరం జాతరని తెలంగాణ అమర్నాథ్ అని అంటారు. తెలంగాణలో మేజర్ గా జరుపుకునే జాతరలు అయితే మనం చూసాము. మీరు కూడా తెలంగాణ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.